చీటికి మాటికి దరిద్ర పీనుగులాగా నా కళ్ళ ముందు అటు ఇటు తిరగద్దు. వెళ్ళి వంటిట్లో తగలడు. వెళ్ళా. ఆగవే. నీ పాదాలు చూపించవే. ఇవి నా కాళ్ళకున్నట్టు నాకు కూడా గుర్తులేదు బామ్మ. నేను కూడా ఇప్పుడే చూసుకున్నాను. ఒంటికున్న గుడ్డల్ని, ఒంటి మీదున్న వస్తువుల్ని ఎవరూ చూసుకోకుండా ఉండరే. నా చెవులోనే పువ్వెడదామని చూస్తున్నావా? నిజంగా నాకు గుర్తులేదు బామ్మ. నువ్వు చెప్పే పిట్టక తల్లి నమ్మేంత పిచ్చిదాన్ని కాదు నేను. అక్కడ నా మనవరాలి కొంప కూల్చడానికి దానికి మెట్టెలు ఇవ్వకుండా నీ దగ్గరే ఉంచేసుకున్నావు. ఆ సంగతి నాకు తెలిసే. నిన్ను నీ నక్క జిత్తులు నా దగ్గర కాదే. ముందా కాళ్ళకున్న మెట్టెలు తీ. మర్యాదగా తీస్తావా? మెట్టెలున్న వేళ్ళని నరికేయమంటావా? మెట్టెలు కనిపించకుండా ముయ్యే. ముయ్యే. కరెంటు బిల్లు కనిపించటం లేదు. ఎక్కడ పెట్టావు రాధిక? ఏం జరిగింది రాధిక? ఏం జరగలేదు నాన్న. బామ్మ నా కోసం ఏదో చెప్తుంటే కన్నీళ్ళు వచ్చేసాయి. రాధికతో ఏం చెప్పారు? నేనేం అనలేదు బాబు. రాధిక ఇప్పటి వరకు ఇంకా టిఫిన్ తినలేదు. తెల్లవారి లేచిన దగ్గర నుంచి ఇళ్ళు ఊడవడం, అంట్లు తోమడం, బట్టలు ఉతకడం, వంట చేయడం లాంటివి తప్ప వేళకింత తిని ఏదో ఒకటి తాగమ్మా అని చెప్పారు. తీయవే మెట్టెలు. అమ్మా లేదు, బొమ్మ లేదు. అమ్మా వింటున్నాను కదా అని మైకు పట్టుకొని మీటింగులు ఇవ్వద్దు. అక్కడ నీ కూతురు సత్యకాపురం కూల్చే కుట్ర చేసిందే ఇది. దాని మెళ్ళో తాళి పొట్టు కూడా త్యాగం చేయడమేనా అది చేసిన కుట్ర? ఇంత వయసు వచ్చింది, బుద్ధిగా ప్రవర్తించడం నేర్చుకోమ్మా. నాకు బుద్ధి చెప్పేటంత పెద్దదాని అయిపోయావే నువ్వు. ఇదేం చేసిందో తెలుసా నీకు? సత్యకివ్వాల్సిన మెట్టల్ని దాని కాలికి తొడుక్కొని ఊరేగుతోంది. నీ కాలికి మెట్టెలు లేవేటే అని అత్తింటి వాళ్ళు నీ కూతుర్ని అడిగితే వాళ్ళకేం సమాధానం చెప్తుంది సత్య? ఇప్పుడు నీకు అర్థమైందనుకుంటాను ఇది చేసిన కుట్రేమిటో తప్పేమిటో. మెట్టలు ఎందుకు దాచుకుంటుందమ్మా? ఇవ్వడం మర్చిపోయి ఉంటుంది. దానికి రాత్రంత చెయ్యాలా? అడిగితే ఇస్తుంది కదా. ఇచ్చేదే అయితే అప్పుడే ఇచ్చుండేది.